స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏకంగా 10,000 కొత్త ఉద్యోగాలు ఇస్తుంది. మోడీ సర్కారు వచ్చిన టైంలో బ్యాంకులు సంక్షోభంలో ఉంటే అన్నిటినీ సెటరేట్ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు ప్రచారం చేసింది ఏంటి? ఎల్ఐసి ప్రైవేట్ చేసేస్తారు, స్టేట్ బ్యాంక్ ప్రైవేట్ పరం చేసేస్తారు, నాశనం అయిపోయింది, మూసేస్తారు. ఇది అంతకుముందు ఇచ్చిన అప్పుల కారణంగా నాశనమైన దాన్ని బాగు చేస్తుంటే అబ్బెబ్బెబ్బే అన్నారు. తీరా చూస్తే వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఏంటంటే 10,000 మందిని కొత్తగా నియమించుకోబోతున్నట్టు ప్రకటించారు. ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు ప్రవేశ స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విభాగాల్లో 1,500 మంది సాంకేతిక నిపుణుల నియామకాలను ఇటీవలే చేపట్టినట్టు ప్రకటించారు. డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్టులు, నెట్వర్క్ ఆపరేటర్లు ఇలా ప్రత్యేక విభాగాల ఉద్యోగులు ఉన్నారు. డిజిటల్ విభాగంలో సహా సాంకేతిక వివిధ అవసరాల కోసం వాళ్ళని వినియోగించుకుంటున్నామని ప్రకటించారు. మొత్తం మీద బ్యాంక్కి 8,000 నుంచి 10,000 మంది సిబ్బంది అవసరం అవుతారని చెప్పారు. 2024 మార్చి నాటికి బ్యాంకులో మొత్తం సిబ్బంది 2,32,296 మంది ఉంటే వీళ్ళలో 1,10,000 మంది ఆఫీసర్లే ఉన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకులకి 22,542 శాఖలు ఉన్నాయి. వచ్చేడాది మార్చికి ఇంకొక 600 శాఖల్ని పెట్టబోతున్నారు. ఈ కారణంగా స్టాఫ్ ఎక్కువ అవసరం ఉంది.